కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చిలుకలు ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు వాటర్లో బాయిల్ చేసినటువంటి బ్రోకలీ ముక్కలు వేసుకోండి. అందులోనే కట్ చేసినటువంటి బీన్స్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసుకొని బాగా కలపండి. తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో వాటిని మగ్గించండి. బ్రోకలీని నార్మల్గా బాయిల్ చేసేస్తే పిల్లలు తినరు కదా, ఈ విధంగా చేస్తే రైస్లోకి ఖచ్చితంగా తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? ఇవి బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కారం, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ప్రెషర్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేయండి. సాల్ట్, కారం సరిపోకపోతే వేసుకొని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది రైస్లోకే కాదండి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వెరీ హెల్తీ కర్రీ అండి. కిడ్స్ లంచ్ బాక్స్లోకి ఈ విధంగా పెట్టండి. థ్యాంక్ యూ.